మార్నింగ్ అంటే నేను విజయలక్ష్మి భవాని మాటలు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసుకొని లైక్ చేసుకోండి. స్త్రీ కన్నింటికి చాలా పవర్ ఉంటుందండి. స్త్రీ కన్నీళ్ళు కార్చనియకూడదు. ఎందుకంటే నీకు చేయలేకపోతే సైలెన్స్గా ఉండండి. భర్త అయినా, తండ్రి అయినా, అన్నదమ్ములైనా, సొసైటీ అయినా, ఎవరైనా మీ వల్ల కాదు, తండ్రి నా బాధ్యతలు ఇంతే ఉన్నాయమ్మని చక్కగా ప్రేమించి అర్థం చేసుకునే వాళ్ళు చేయండి. స్త్రీమూర్తికి, మంగళగౌరికి, నవదుర్గకున్నంత తెలివితేటలు అన్నీ ఉంటాయండి. అలాంటి స్త్రీమూర్తిని మీరు గౌరవించకపోతే బాధ లేదండి, వదిలేయండి. కానీ ఇప్పుడు ఏంటంటే సొసైటీలో భర్త కదా అనే అహంకారంతో, అధికారంతో చాలామందిని హింసించడం, చంపడం, వాళ్ళను ముక్కలు ముక్కలుగా చేయడం, ప్రియుడు కదా నమ్మి వెళ్తారు ఆడపిల్లలు. అలాంటి జరుగుతున్నాయి కాబట్టి అలా జరగకూడదు. అసలు గౌరవించకపోతే వదిలేయండి, కానీ చంపడం ఎందుకండి, కొట్టడం ఎందుకండి? అలాంటి కుట్టడాలు చేయడాలు చేయకూడదండి. స్త్రీ కన్నీటి కోసం మహాభారత యుద్ధం జరిగింది. ద్రౌపది కన్నీళ్లు. ద్రౌపది ఎక్కడ పుట్టింది? అగ్నిహోత్రంలో నుంచి పుట్టింది అమ్మ. ద్రుపద మహారాజు తపస్సు చేస్తే తపస్సులో నుంచి అగ్నిహోత్రం నుంచి పుట్టింది. 5 భర్తలు ఉన్నా కూడా తన పతివ్రతనే. అయితే సీతాశోకానికి 10 తలలున్న రావణుడు కంపుడుపులో అమృతభాండం ఉంది తనకి. అమృతభాండం కడుపులో ఉన్న రావణాసురుడు దగ్ధమయ్యాడండి. ఇప్పుడు అనుకుంటారు కావచ్చు, తను నిస్సహాయకురాలు ఆ స్త్రీ, తనని ఏమన్నా కూడా మాకేం కాదు అని అనుకుంటారు. కానీ పాపం అండి, అలా అనకూడదు, చేయకూడదు. స్త్రీని గౌరవించండి అని మన పురాణాలు ప్రతి వాళ్ళు తల్లిదండ్రులు కూడా చెప్తారండి. స్కూల్లోకి వెళ్తే పాఠాలు కూడా చెప్తారండి, గురువులు కూడా చెప్తారండి. గురువులు తల్లిదండ్రులకి మించిన వాళ్ళు లేరండి. తల్లిదండ్రులు, గురువులు వీళ్ళందరూ చెప్పగా కూడా స్త్రీని అవమానించడాలు, అవహేళన చేయడాలు సర్వనాశనమైపోతారు. ఎవరైనా, అది మగవారైనా, తోటివారైనా, ఆడవారైనా, స్త్రీ కన్నింటికి చాలా ఉంటాయండి. అలా ఉంచకూడదు. అందరి హితం కోరి చెప్పేది ఏంటంటే గౌరవించకపోతే వదిలేయండి. ఐ డోంట్ నో, మనదేముంది. కానీ తండ్రి స్థానం అని తండ్రి కూడా ఒక్కొక్క చిన్న పిల్లలను, సొసైటీ ఎలా ఉందండి, వార్తలు అంటే కళ్ళు చెదిరిపోతున్నాయి. తండ్రి దగ్గరే రక్షణ లేకపోతే అది తెలిసి తెలియని చిన్నారికి ప్రపంచంలో ఇంకెక్కడ ఉంటుందండి రక్షణ? అబ్బా. కానీ స్త్రీలను గౌరవించండి. గౌరవించకపోతే మీరు వదిలేయండి. ఏదో మనం 10 మందిలో కనబడాలి కదా అని బయటకు వస్తాం. పిచ్చి పిచ్చి కామెంట్లు పెట్టడాలు, వాళ్ళను అవహేళనగా చేయడాలు అది చేయొద్దండి. నాకు వస్తున్నాయి, చాలామందికి వస్తున్నాయి. మేము కామెంట్లు చదివితే ఇప్పుడు వచ్చాము ఇన్స్టాకి. అది కాదు కదా. మీకు అమ్మలు ఉంటారు, మీరు కుటుంబంలో పుట్టిన వారే కదా. గౌరవించండి. నేను పదే పదే చెప్పేది, స్త్రీ సహనానికి, ఓపికకు పరీక్షగా పెట్టకండి. ఎవరికైనా కామెంట్లు పెడితే పెట్టండి, లేకపోతే సైలెన్స్గా ఊకోవచ్చు కదా. మీరు పిచ్చి పిచ్చిగా కామెంట్లు ఐ లవ్ యూ అని పెడతారా? ఎందుకు పెడతారు? ఐ లవ్ యూ అని పెట్టకూడదు కదండి. ఎవరికి చెప్పాలి ఐ లవ్ యూ? ఈ తల్లికి చెప్పండి, తండ్రికి చెప్పండి, తండ్రిని ప్రేమించండి, సొసైటీని ప్రేమించండి. కానీ ప్రతి వాళ్ళకి మా పిల్లలు వాళ్ళందరూ ఉంటారు కదా. హాయ్ అండి, గుడ్ మార్నింగ్.